పడకండి. కేసీఆర్ మభ్య పెట్టడంలో దిట్ట, రోడ్ల మీద ధర్నాలు చేయించడంలో దిట్ట, మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడంలో దిట్టగానే పరిపాలనలో మాత్రం శుద్ధ దండగా. పరిపాలన అనేది చేతగాని పని చంద్రశేఖర్ రావు. ఈరోజు అబద్ధాలు చెప్పి ప్రజలు రోడ్ల మీదకి తెచ్చి ధర్నాలు చేయించవచ్చేమో మభ్యపెట్టి, కానీ పరిపాలన దక్షుడు కాదు కేసీఆర్. ఎందుకంటే ఇదే ఛత్తీస్గఢ్ నుంచి లైన్లు తెచ్చుకోవాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే కిరణ్ కుమార్ రెడ్డి కర్ర పట్టుకొని క్యాంప్ ఆఫీస్లో కట్టి అక్కడిక్కడ తిప్పినప్పుడే కేసీఆర్ మాట్లాడాడు. తెలుసు కదా కేసీఆర్కి ముందగలనే కిరణ్ కుమార్ రెడ్డి కట్టె పట్టుకున్నప్పుడే ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు తెచ్చుకోవాలని 5 నెలలు ఏమైనా గాడి పనులు తవ్వుతున్నాడు కేసీఆర్. ఈ 5 నెలల క్రితం ఈ పని చేసి ఉండొచ్చు కదా. జూన్ 2 నాడు రాష్ట్రం ఏర్పడితే 1 గంట కూడా సమయం వృధా చేయకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినావు. ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం ఏమాత్రం నీకు ఈ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన ఉండుంటే తక్షణమే ఛత్తీస్గఢ్కి వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడి అవగాహన ఒప్పందం చేసి ఉండేటోడు. కనీసం ఈ 5 నెలల కాలమైనా కలిసి వచ్చేది. ఇప్పటికైనా ఎందుకు పోయిండు? తెలుగుదేశం పార్టీ ఢిల్లీకి వెళ్ళి పీయూష్ గోయల్తో, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో, వ్యవసాయ శాఖ మంత్రులతో మాట్లాడుతూ ఆనాడు అక్కడ బీజేపీ గవర్నమెంటే ఉన్నది, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మేము ఒప్పందం చేసుకుందాం, ఇందులో అవినీతి ఏమున్నదని చెప్పి ప్రభాకర్ రావు గారు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ఎందుకో మరి మెదలకుంటూ ఊరుకున్నాడు. ఇందులో ఉన్న మతలబు ఆయనకు తెలిసే ఊరుకున్నాడా, తెలియక గందరగోళంతో ఊరుకున్నాడా, లేకపోతే రాజకీయ చీకటి ఒప్పందాలలో భాగంగా టీఆర్ఎస్ బీజేపీ చేసుకుంటున్న అల్లాయి బల్లాయిలో భాగంగా ఒప్పుకున్నాడా నాకు తెలియదు. నేను విస్పష్టంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్న ఛత్తీస్గఢ్ 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు వెనకాల అదానీ కంపెనీ ఉన్నది. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మార్వా పవర్ ప్లాంట్ నుంచి ఏ విద్యుత్ అయితే తెలంగాణ రాష్ట్రానికి వస్తుందో ఆ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు బొగ్గు సరఫరా కాంట్రాక్టు అదానీ కంపెనీది. దేశం విదేశాలలో బొగ్గు నిల్వలు పెరిగిపోయి బొగ్గు ధరలు తగ్గిపోయి బొగ్గు కొనుగోలు లేకపోవడం వల్ల దివాలా తీస్తున్న కంపెనీలు, అందులో